పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 20వ కీర్తన మొదటి 2 వాక్యాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 20వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చి యాకోబు దేవుని యొక్క నామము నిన్ను ఉద్ధరిస్తుంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. మన పిల్లలు మనల్ని ఉద్ధరిస్తారని మనం అనుకోవచ్చు, లేకపోతే మనం చేస్తున్న పనులు మన వ్యాపారములో అవి మనల్ని ఉద్ధరిస్తాయి అనుకోవచ్చు, లేకపోతే మనం చేస్తున్న వ్యవసాయం మనల్ని ఉద్ధరిస్తుంది అని మనం అనుకోవచ్చు, లేకపోతే మనం పెంచినటువంటి మన పిల్లలు మనకు సహాయం ఏదో చేస్తారు అని మనం అనుకోవచ్చు. కానీ వారెవరూ మనం ఉద్ధరించలేకపోవచ్చు, వారెవరూ మనకు సహాయమును చేయలేకపోవచ్చును. కానీ యాకోబు దేవుడు మాత్రము ఖచ్చితంగా ఏం చేస్తాడు, మనకు ఆయన ఉద్ధరిస్తాడు. ఆయన తప్పకుండా ఆయన నామమే నిన్ను ఉద్ధరిస్తుంది, ఆయన నామమే నీకు సహాయమును చేస్తుంది, ఆయన నామమే నిన్ను తప్పకుండా ఆదుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ప్రభు ఆదుకునేవాడు, ఉద్ధరించేవాడు, లేవనెత్తేవాడు, కన్నీరు తుడిచేవాడు, నీకు మార్గమును చూపించేవాడు, నీకు ప్రయోజనాన్ని కలుగుచేవాడు, నీ భయములన్నిటిలో కూడా ఆయన నిన్ను చేపట్టుకుని నడిపించువాడు. అందుకే మనము ఆపత్తి కాలములో యెహోవా నిన్ను ఆదుకొనును అని ధైర్యంగా ఉందాం. ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సంతోషాల్లో మనము ఉన్నప్పుడు అకస్మాత్తుగా భయంకరమైనటువంటి వార్తలు మనం వినాల్సి వస్తుంది. మనకు తెలియదు ఎప్పుడు ఎలాంటి సంభవాలు మన మీదకు వస్తాయో, మన బ్రతుకు ఎప్పుడు ఏ విధంగా మార్చబడుతుందో కూడా మనకెవరికి తెలియదు. ఎందుకని అంటే మన జీవము, మన ప్రాణము, మన ఎదుగుదల, మన క్షేమము మన చేతుల్లో లేదు. ఒక క్షణము ఏమి మన జీవితంలో కోల్పోతామో, ఎవరిని కోల్పోతామో, తెల్లారి లేచి చూసేసరికి మన కుటుంబంలో ఎవరిని మనం కోల్పోతాం కూడా మనకు తెలియదు. అలాంటి నిస్సహాయమైన స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. ఒక క్షణము గడిస్తే ఈరోజు నేను, నా పిల్లలు, నా కుటుంబం దేవుని దయని బట్టి మంచిగా ఉన్నామనుకోవడం తప్ప, నేను అది చేస్తాను ఇది చేస్తాను అనటానికి, మనం చేయటానికి మన చేతిలో మన ప్రాణము, మన బలమేమీ లేదు. మనం ఏమీ చేయలేము. దేవుడు బలపరిస్తే తప్ప, దేవుడు కాపాడితే తప్ప, దేవుడు మరొక రోజు అనేటువంటిది మనకి ఇస్తే తప్ప, మనము ఇంకొక పని చేసుకోవటానికి దేవుడు మళ్ళీ అవకాశము దేవుడు ఇస్తే తప్ప మనం చేయలేం. అంటే దీన్ని బట్టి మనం నిస్సహాయ స్థితిలో కలిగిన వారమే, నిస్సహాయ స్థితిని కలిగిన వారమే. ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న మనకు సహాయములు చేయవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనకు బలమునిచ్చేవాడు ఆయన ఒక్కడే. నిస్సహాయమైన స్థితిలో ఉన్న మనకు, చీకటిలో ఎటు పోవాలో తెలియనటువంటి మనకు, గాఢంధకారము పరిస్థితులలో ఎలాగో దీనిని గట్టెక్కాలి, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకున్నటువంటి మనకు ఆయనే చేయి పట్టుకుని మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఆయన చూపించకపోతే మనం ఇల్లు కట్టలేం, మన పిల్లల్ని మనం పెంచలేం, మన కుటుంబంలో మన భర్తతో కాపురము మనం చేయలేం. ఆయన మనకు కృప చూపించకపోతే ఇక్కడ కూడా దేవుని పిల్లలుగా ఆయన రక్షణ మార్గములో మనం వెళ్ళలేం. కేవలం మనం ఉంటున్నాం అంటే ఇది కేవలం దేవుని దయ మాత్రమే. మన జ్ఞానము, మన తెలివో ఏదో కాదు. పని చేయవారుగా, విధేయత కలిగేవారుగా ఉంటే ఆయన పని చేయించుకోవటానికి ఆయన జ్ఞానము కలిగి ఉన్నాడు,
ఆయన బలము కలిగి ఉన్నాడు. ఆయన చెప్పిన మాటకు విధేయత కలిగి ఉన్నట్లయితే నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఆయన ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. మనమే లోబడిన పిల్లలుగా, విధేయత చూపించిన పిల్లలుగా, ఆయనకు భయపడినటువంటి పిల్లలుగా మన జీవితాలు ఉంటూ మనం ఏమైపోతున్నామంటే దేవుని మార్గమును కంటే మన మార్గము, మన ఆలోచనలు, మనం చేయు పనుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. అందుకే మనము దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. ఆనాడు ఉన్నటువంటి వారు లోకములో ఉన్న లాభకరమైనటువంటి స్నేహాల కన్నా, సంతోషాల కన్నా, లాభకరమైనటువంటి పరిస్థితుల కన్నా దైవ సన్నిధి మేలనుకున్నారు. కాబట్టే వారు ప్రార్థన చేయటం మానలేదు. దేవునితో వారుకున్న సంబంధాలను వారు విడిచిపెట్టలేదు. ఆ ప్రార్థన ద్వారా ప్రాణాపాయం పరిస్థితులు వస్తున్నాయన్నా వారు మాత్రము దేవునితో వారు సహవాసాన్ని తెంచుకోలేదు. కాబట్టే దేవుడు వారికి సహాయమును దయచేస్తున్నాడు. ఇదే మనం నేర్చుకోవాల్సింది. సహాయం చేయటానికి దేవునికి ఎప్పుడు కూడా ఏది అడ్డుకానే కాదు. ఆయన సహాయం చేసేటువంటి దేవుని మాట కానీ మనం వినగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. ఓర్చుకుందాం, భరించుదాం. ప్రభు యొక్క కృప కొరకు మనం అందరం కూడా ఎదురు చూద్దాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ప్రభు ఆదుకునివాడు. ప్రభు ఏమై ఉన్నాడు? ఆదుకునివాడు. తన దగ్గరకు వచ్చిన వారు కష్టాలతో వస్తే దేవుడు త్రోసేయాడు, కన్నీటితో వస్తే దేవుడు త్రోసేయాడు, ఇబ్బందులతో వస్తే దేవుడు త్రోసేయాడు. నేను ఉన్నాను అని ధైర్యాన్ని ఇస్తాడు. నేను నిన్ను విడిచిపెట్టును అని ఆయన గొప్ప అభయాన్ని ఇస్తాడు. కనుక నీకేమీ పర్వాలేదు, నేను నీకు సదాకాలం అనేది నీకు తోడై ఉంటాను, నేను ఉన్నవాడిని అనువాడిని. అంతే. మోషేతో చెప్పాడు, నేను ఉన్నవాడిని అనువాడిని. ఇప్పుడే కాదయ్యా, జగత్ పునాది వేయబడక మునిపే నేను ఉన్నవాడిని. నీ భవిష్యత్తులో నీకు ఎలాంటి పరిస్థితులు వస్తున్నా నేను నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను. నాతో అనేక మంది ఉంటారనుకున్న స్నేహితులు విడిచిపెట్టవచ్చు, నాకేం పర్వాలేదులే అని ఉద్యోగాలు, ధనము, వెండి బంగారములో, పిల్లలు, భర్తో విడిచిపెట్టవచ్చు, నేను ఒంటరి వాడిని చేయవచ్చు. కానీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టేవాడు కాదండి. నీ మార్గములలో ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. కనుక దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు ఆదుకునేవాడు. అంటే ఆయన నిన్ను నిలబెడతాడు, నిన్ను స్థాపిస్తాడు, నిన్ను పట్టుకుంటాడు, నిన్ను బలోపేతం చేస్తాడు. నీకు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ సమయంలో నిన్ను ఆదరిస్తాడు. కనుక నీ హృదయాన్ని ధైర్యపరుస్తాడు, నీ ప్రాణాన్ని ధైర్యపరుస్తాడు. కృంగిపోతున్నటువంటి సమస్యలు చూసి కృంగిపోతున్న నీ ఎముకలను, సడలిపోతున్న నీ ఎముకలను, కృంగిపోతున్న నీ నరాలుని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. హల్లెలూయా. ఆదుకునేవాడు ఒక్క విషయంలోనే కాదు. కొంతమంది అంటారు, అయ్యా నేను డాక్టర్ను కాబట్టి ఈ విషయాలు ఏదైనా నేను ఆదుకోగలుగుతాను, మిగతా విషయాలు నా వల్ల కాదంటారు. లేకపోతే లాయర్ అనొచ్చు, అయ్యా ఈ కోర్టు పరిధిలో అయితే నేను ఏదైనా సహాయము చేయగలుగుతాను, మిగతా నేను ఏమి చేయలేకపోతాను అనొచ్చు. లేకపోతే పోలీసులు అనొచ్చు, లేకపోతే నీకు ఈ కేసులు ఏదైనా నేను మీకు సహాయమును చేయగలుగుతాను, మిగతా విషయాలు నేను ఏమి మీకు సహాయము చేయలేకపోతున్నాను అనొచ్చు. లేకపోతే మంత్రి గారు అనొచ్చు, నేను ఈ పరిధికి నేను మంత్రిని కాబట్టి ఈ పరిధిలో ఏదైనా మీకు సహాయం చేస్తాను, మిగతా వాటికి నేనేమి చేయలేకపోతాను అనొచ్చు. కానీ దేవుడు ఏ విషయాలలో ఆయన నీకు సహాయము చేయనని అనలేడు. ఆయన ఏ టు జెడ్ ప్రతి విషయంలో కూడా ఆయన నీకు సహాయమును చేయవాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనను ఆదుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో దేవుని దగ్గరకు వచ్చినా ఆయన తప్పకుండా ఆదుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళితే ఏమంటాడు? అయ్యా ఇప్పుడు దాకా నీవు ఆలస్యం చేసావు, ఈ వ్యాధి ముదిరిపోయింది, ఇక నా చేతులు ఏమీ లేదు, ప్రయత్నం చేస్తాను, ఏదైనా దేవుడు సహాయం చేస్తే తప్ప నేనేమీ చేయలేను. కానీ దేవుడు ఆ మాట అనడు. తన యొద్దకు వచ్చిన వారికి దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు, వాడిని బ్రతికిస్తాడు.
వారికి భరోసానిస్తున్నాడు. నేనున్నాను, నువ్వు భయపడవద్దు. మొదటి మాటగా మనం చూసినట్లయితే ప్రభువు వెనకబడిన వారికి దేవుడు ఆదుకుంటాడు. వెనకబడిన వారిని దేవుడు ఆదుకుంటాడు. నువ్వు ఏ ఏ విషయాలలో వెనకబడుతున్నావో, ఏ విషయాల్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావో, నేను పరిగెత్తలేకపోతున్నానయ్యా, నా ప్రయాణంలో నేను అనుకుంటున్నాను కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావో, దేవుని మీద ఆనుకో. నీ బలముల మీద కాకుండా దేవుని మీద ఆనుకో. దేవుడు నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. కనుక ఒకవేళ వెనకబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటే నిన్ను ముందుకు తీసుకెళ్ళగినటువంటి దేవుని దగ్గరకు రండి. నిన్ను ఖచ్చితంగా దేవుడు ముందుకి తీసుకువెళ్తాడు. వాక్యము నుండి కీర్తన గ్రంథము 7వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మన కొన్ని మాటలు చదువుకుందాం. నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడు ఎవడును లేకపోగా, హల్లెలూయా. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరువారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడును లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించునైనా. యెహోవా నా దేవా, నేను ఈ కార్యములను చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననేమో. అబ్బా, తన యథార్థతను బట్టి దేవుని దగ్గర ప్రార్థన. ఒకవేళ నేను ఏదైనా వాడికి కీడు చేసినట్లయితే వాళ్ళు నన్ను పట్టుకొని, నాయనా నేను కీడు చేయకపోతే మాత్రము, వాళ్ళు నన్ను తరుముతుంటే మాత్రము, నన్ను ముక్కలు చేయాలనుకుంటే మాత్రము వారి చేతిలో పడకుండా నువ్వు నాకు సహాయమును. అబ్బా, ఎంత మంచి మాట. నీ నీతిని, నీ యథార్థతను బట్టి నీకు సహాయం చేసే దేవుని ఎదుట మనం ప్రార్థించాలి. అంటాడు హిజ్కియా, అంటాడు, నేను నీ సన్నిధిలో నేను ఎలాగూ యథార్థత కలిగి నేను కన్నీరు విడుచుచు ప్రార్థిస్తున్నాను నీకు తెలుసు కదా నాయన. నేను ఎందుకు ఈ వ్యాధి చేత నేను ఎందుకు చనిపోవాలి, నేనెందుకు బ్రతకకూడదు? కృపతో నన్ను జ్ఞాపకము. అంతే. ఒకవేళ నేను తప్పిదము చేసినట్లయితే, ఒకవేళ ఈ తప్పిదమును బట్టి ఒకవేళ నాకు ఈ శిక్ష అనేది నాకు వస్తే నన్ను శిక్షించు, ఏం పర్వాలేదు. నన్ను చంపే, ఏం పర్వాలేదు. ఎందుకనంటే ఈ తప్పిదము చేసినటువంటి వాడికి మరణశిక్ష ఉంది కాబట్టి, ఈ తప్పిదము చేసినటువంటి వారికి శిక్షలు ఉన్నాయి కాబట్టి శిక్ష నాకు న్యాయమే. నేను ఏ తప్పిదము చేయనప్పుడు నాకు ఎలా శిక్ష వేస్తావు? నేనెందుకు శిక్షించబడాలి? నేనెందుకు తరువబడాలి? శత్రువు ఎందుకు నన్ను ముక్కలు ముక్కలుగా ఎందుకు నన్ను చీల్చేయాలి? నువ్వెందుకు అధికారం ఇస్తున్నావు అంటే, నేను నీ బిడ్డగా నీ చేతిలో ఉండగా ఒక శత్రువు వచ్చి నన్ను పట్టుకుని నన్ను తరిమి నన్ను భయానికి లోను చేసి నన్ను ఇబ్బందులు పెట్టడానికి వాడికి ఎలాగూ నువ్వు అధికారమును నా మీద ఇస్తావు. నా దేహమంతటి మీద నీ అధికారానికి నేను ఒప్పుకుని బ్రతుకుతున్నాను కదా. నా దేహము కొరకు బ్రతకట్లేదు, నా ఇచ్చల కొరకు నేను బ్రతకట్లేదు, నా శరీర ఆశల కొరకు నేను బ్రతకట్లేదు, నా స్వార్థము కొరకు నేను బ్రతకట్లేదు, కేవలం నీ కొరకు నేను బ్రతుకుతున్నాను కదయ్యా. ఇప్పుడు నీవు తప్ప నాకు రక్షణ, నన్ను ఆదుకునేవారు నాకెవరు? హల్లెలూయా. అందుకే నాయన నీ శరణుజొచ్చి ఉన్నాను. తరువారి చేతుల నుండి నన్ను నీవే తప్పించు నాయనా. నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహం వల్లే మొక్కలుగా చిల్చివేయకున్నట్లు నన్ను తప్పించయ్యా. నువ్వు తప్ప నన్ను తప్పించేది. ఎంత చక్కటి ప్రార్థన. మన జీవితాల్లో కూడా భయపడవద్దు. తప్పించే దేవుని దగ్గర ధైర్యంగా నిలబడదాం. నువ్వు తప్పించకపోతే వారు నన్ను చీల్చేస్తారయ్యా, అందుకే నీవు నన్ను తప్పించు నాయనా. ఒకవేళ నేను ఏదైనా తప్పిదము చేస్తే శత్రువులకు అప్పగించు.
నేను తప్పిదము చేయకపోతే శత్రువు నన్ను ముట్టుకోవటానికి కూడా నన్ను చూసి భయపడేటట్టుగా చేయనైనా. ఎంత చక్కటి ప్రార్థన. దేవుడు అనేక సార్లు మనలను ఎందుకు తప్పిస్తున్నాడు, ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే మనకు వాక్యం చెప్పే మాట ఏమిటంటే, దేవుడు మనం బ్రతికించేది, దేవుడు మనల్ని తప్పించేది ఎందుకు అంటే, దేవుడు మనలను ఒక గొప్ప రక్షణలో భద్రతగా క్షేమముగా మనం ఉండాలని. శత్రువు అనేటువంటి వాడు నీ మీదకి రాకుండా దేవుని రక్షణలో మనం క్షేమముగా ఉండాలని. అందుకే దేవుడు మనలను తప్పిస్తున్నాడు. ఆయన తప్పించేది ఎందుకంటే ఆయనలో మంచిగా క్షేమముగా మనం ఉంటామని. చాలామందికి సమస్యలు వచ్చినప్పుడే రక్షణ ఏంటో దేవుడు ఏంటో అర్థమవుతుంది. సమస్యలు రానప్పుడు ఎవరు మనం కాపాడుతున్నారో మనకు తెలియదు, ఎవరు నిన్ను ఆదుకుంటారో నీకు తెలియదు, ఎవరు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ ఆహారానికి, నీ వస్త్రానికి, నీకు మేలుకరమైన జీవితానికి ఎవరు సహాయం చేస్తారో మనకేమీ తెలియదు. మనం అనుకుంటాం ఒకవేళ నెబుకద్నెజరు వలె ఆ స్థితిని అంతటి చూస్తున్నాడంటే రాత్రిపూట తన పడక గదిలో నిద్రపోయి తన రాజ్యాన్ని పరిస్థితులు అన్నీ కూడా చూసుకుంటున్నాడంట. మనసుతో చూస్తున్నప్పుడు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన, ఇంత గొప్ప ఐశ్వర్యము కలిగిన, ఇంత గొప్ప స్థితి కలిగినటువంటి రాజ్యమును నా బలముతో, నా జ్ఞానముతో దీనిని నేను సంపాదించుకోలేదా? ధనవంతుడు కూడా అది అనుకున్నాడంట. విస్తారమైనటువంటి ధనం ఉందయ్యా, అనేకులకు లేకపోవచ్చు, కొట్లలో అనేకముగా నేను కూర్చుకున్నాను, ఎవరికి కరువులైన రావచ్చు, ఎవరికి ఎలాంటి ఆకలి తప్పికలైన రావచ్చు, నాకైతే ఆ స్థితి లేదు. కనుక నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెర్రివాడులాగా ఉన్నావు. దేవుని పిల్లలుగా వెర్రివారుగా ఉండవద్దు, అజ్ఞానులుగా ఉండవద్దు, అనాలోచనతో ఉండవద్దు. దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు యోగ్యత కలిగిన వాడు, నిన్ను ఆదుకోగలిగిన వాడు. ఆయన అసమర్థుడు మాత్రము కానే కాదు. కనుక శత్రువు ఎలాంటి వాడైనా యుద్ధము యెహోవాదే. ధైర్యంగా ముందుకు వెళితే దేవుని రక్షణ కార్యాన్ని మనము చూడగలుగుతాం. ధైర్యంగా వెళదాం. పరిస్థితులు వస్తాయి, తలదించొద్దు, ధైర్యంగా వెళదాం. ఎందుకంటే దేవుడు నేను తల ఎత్తుకుని వారికి చేస్తానన్నాడు. పరిస్థితులు బట్టి అవమానంతో తలదించుకుని మనం కూర్చుందామా? మోషే పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేనప్పుడు ఆయన ఏం చేశాడు? తన కాళ్ళ మధ్యలో తన తల పెట్టుకుని పైకి ఎత్తలేని వాడుగా ఆయన ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వెందుకు తల నీ కాళ్ళ మధ్యన పెట్టావు? నువ్వు పైకిలే, నువ్వు పైకిలే, ముందు నువ్వు పైకిలే, నీకు ఇచ్చినటువంటి ఆ కర్రను దాని వైపు చూపించు. నీకు ఇచ్చాము, నీకు ఒక సహవాసం, నీకు ఒక సన్నిధి, నీకు ఒక బైబిలు, నీకు దైవ ఆదరణ, దైవ మార్గము, దేవుని యొక్క బలము దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు ధైర్యంగా ఉండు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుని యొక్క సన్నిధిలో నాకు రక్షణ ఉంది, నా దేవుడు నా కన్నీరు తుడుస్తాడు. నేను ప్రార్థిస్తే, సంఘం ప్రార్థిస్తే, దైవజనులు ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కృంగిపోయి మనం ఏం చేయలేం, బాధపడి మనం ఏం చేయలేం, 10 మందికి చెప్పుకుంటూ మనం తిరిగి మనం ఏం చేయలేము. దేవుడు ఏదో చేశాడని మనం దైవ సన్నిధికి దూరముగా ఉండి మనం ఏమీ చేయలేము. కానీ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. పరిస్థితుల్లో నాకు ఆధారమైన వాడు గొప్పవాడని ధైర్యంగా ముందుకు వెళదాం. ఆయనే నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. హల్లెలూయా. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా దేవుడు
నన్ను ఏం చేశాడంటున్నాడు? ఆదుకున్నాడు. విశాలమైన స్థలములలో దేవుడు నన్ను తోడుకుని వచ్చాడు. ఇరుకులో, ఇబ్బందులలో, శత్రువులు తరుముతున్నటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంట? వారిని ఆదుకున్నాడంట. ఆదుకుని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఒక విశాలమైనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. అంటే ప్రభు నీ జీవితంలో నువ్వెప్పుడు కూడా నువ్వు వెనకబడిన వాడిగా ఉండటానికి వీలు లేదు, ఇరుకులో ఉండటానికి వీలు లేదు, దుఃఖంలో ఉండటానికి వీలు లేదు. దేవుని రక్షణలో క్షేమముగాను ఉండాలి. దేవుని రక్షణలో నువ్వు బహుగా ఫలించాలి. దేవుని యొక్క రక్షణలో నీకు ఏ తెగులు నీ మీదకి రాకుండా నువ్వు మంచిగా ఉండాలి. అందుకే దేవుడు ఆదుకునేవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుక్కొడు నిద్రపోడు. హల్లెలూయా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. 4:4 చదువుదాం. యోబు గ్రంథము దేవుడు ఏం చేస్తాడంట? నీ మాటను దేవుని యొక్క మాట ఏం చేస్తుందంట? తొట్టిల్లిపోతున్న వారిని అది ఆదుకుంటుంది. నువ్వు తొట్టిల్లిపోతున్నావా, తడబడిపోతున్నావా, జారిపోతున్నావా, దేవుని వాక్యము నిన్ను ఆదుకుంటుంది. కృంగిపోయినటువంటి మోకాళ్ళను బలపరుస్తాడు. మనము కొన్ని కష్టాలు, బాధలు బట్టి మనం ఏమైపోతాం? కృంగిపోతాం. అయ్యా, నేను ఇంకెంత దూరం నడవాలి, ఇంకా ఎంతకాలము నాకు ఈ కష్టాలు, ఇంకెంతకాలము నా పరిస్థితి, మనం కృంగిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యము మనలను ఆదరిస్తుంది, ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు ఆదుకునివాడు, కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. చాలాసార్లు దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు, కానీ మనకు తెలియట్లా. దేవుడు ఆదుకున్న విషయం మనకు అర్థం కావట్లా. దేవుడు మన ధైర్యపరుచున్న విషయం మనకు అర్థం కావట్లా. ఎందుకని అంటే మన మనసు దేవుని మీద, వాక్యం మీద ఉండలేదు. కష్టాలు, బాధలు ఎప్పుడు కూడా వీటిని తలంచుకుంటూ ఏడుస్తున్నాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నా మనకు అర్థం కావట్లేదు. అర్థమైనప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడో అనేటువంటిది నీకు అర్థమైనప్పుడే నువ్వు ధైర్యంగా మనం ఉండగలుగుతామని వాక్యం చెబుతుంది. అందుకంటాడు, గాయం పెట్టువాడుని నేనే, దానిని మానుపువాడును కూడా, అంటే నేను ఆదుకునేవాడును కూడా నేనే, నీ కన్నీరు తుడిసివాడిని నేనే అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, వెదకువారిని దేవుడు ఆదుకుంటాడు. ఏ సమస్యలో, బాధలున్నా మనం దేవుని వెదుకుతున్నప్పుడు, దేవుని పాదాలు విడిచిపెట్టుకోకుండా అక్కడే ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయమును చేస్తాడు. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడా? ఎంతమంది స్వస్థత పొంది వెళ్ళినా ఆయన అక్కడ విడిచిపెట్టలేదు. నాకు స్వస్థత లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకున్నాడా? అనుకోలేదు. అక్కడే ఉన్నాడు. అదే ధైర్యము, అదే నిబ్బరము, అదే విశ్వాసము. ప్రభువు నాకు తప్పకుండా దేవుడు నాకు సహాయమును చేస్తాడు విశ్వాసం ఉంది కాబట్టే అక్కడే ఉన్నాడు. దేవుడు తన విశ్వాసం బట్టి దేవుడు వచ్చాడా? అదే అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, వెదకు వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. వెదకు వారికి ఎప్పుడు దేవుడు తన అభయహస్తమును ఎప్పుడు వారి వైపు దేవుడు చాపుతూనే ఉంటాడు. వారికి ఎప్పుడు దేవుడు దూరముగా ఉన్నాడు. అందుకంటున్నాడు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును కదా. నువ్వు వెదకు వారికిని, తట్టు వారికిని దేవుడు సమీపముగా ఉండి దేవుడు సహాయమును దయచేస్తాడనమాట. అందుకే మనం కష్టాలు, బాధలు ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదుకుంటాడు అన్నప్పుడు ఆయన వెతుకుతాం ఆదుకునేవాడిని. ఎంతమంది మన ఇంటికి వచ్చినా ఆదుకునేవాళ్ళు రాలేదే, ఆదరించేవారు రాలేదే. మన మనసు ఎవరి మీద ఉంటుంది?
వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళ కొరకే మనం తప్పిస్తాం, వాళ్ళ కొరకే ఎదురు చూస్తాం. అందరూ వచ్చారు కానీ నువ్వు రాలేదేంటి అయినా అని కబురు కూడా పంపిస్తాం. అంతేనా? ఇప్పుడు లాజరు చనిపోయాడు, చాలామంది వచ్చారు, చాలామంది ఆయన యొక్క వ్యాధులో, ఆయన మరణాల్లో, దుఃఖములో వచ్చారు. కానీ వారి మనసు ఎవరి మీద ఉంది? యేసయ్య మీద ఉంది. ఆయన వస్తే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, ఆయన వస్తే మాకు ఈ కన్నీరు ఉండేది కాదు. మనకు చాలామంది ఉంటారు స్నేహితులు, చాలామంది ఉంటారు అన్నదమ్ములు, మనల్ని ప్రేమించేవారు చాలామంది ఉంటారు. కానీ మనల్ని ఆదుకునేవారు ఒక్కరే ఉంటారు. వాళ్ళ కోసమే జనం ఎంతమంది వచ్చినా మనం ప్రేమించేవారు. జక్కయ్య కొరకు దేవుడు చూశాడా లేదా? ఎంతమంది వచ్చినా ఎవరిని చూశాడు దేవుడు? జక్కయ్యని చూశాడు. నేడు నీ ఇంటికి నేను రక్షణ ఇస్తానయ్యా. ఎంతమంది ఉన్నా ఎవరు సమస్యలలో ఉన్నారు, ఎవరు దీనుడే మనుగుతున్నారు, ఎవరు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారో వారిని దేవుడు దృష్టిస్తాడు, వారికి దేవుడు సహాయమును దయచేస్తాడు. అందుకే మనం ఏం చేయాలి అంటే, మనము ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నాకు దేవుడు సహాయమును చేస్తారని మనం వెతకగలిగే వారుగా కానీ మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడి సహాయము మనకు దొరుకుతుంది. కీర్తన గ్రంథము 63వ కీర్తన మొదటి వాక్యము నుండి చదువుదాం. కీర్తన గ్రంథము, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఏమండి, బాధలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? బాధలు ఉన్నవాళ్ళకి పెందల కళ్ళు వేసేది, అప్పులు ఉన్నవాళ్ళకి పెందల కళ్ళు వేసేది, రాత్రి అంతా భోజనం లేదు, తెల్లారు ఎక్కడ ఓపుకుంటుంది. కానీ ఈరోజు నేను ఇంటి దగ్గర ఉంటే రేపు కూడా నేను పస్తుండాలి, ఓపిక తెచ్చుకుని బలము తెచ్చుకుని ఇంట్లో కూడా పనిచేసి ఆ రోజు కష్టపడితే వచ్చే డబ్బుల కొరకు మనం ఏం చేస్తాం? పెందల కడనే లేస్తాం. అందుకే దావీదు యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు లేస్తున్నాడు? ఆయన ఎప్పుడు లేచి దేవుని వెతుకుతున్నాడు? వేకువనే లేస్తున్నాడు. ఏమేమి వెతుకుతున్నాడు? దేవుని బలాన్ని వెతుకుతున్నాడు, ఆయన ప్రభావాన్ని వెతుకుతున్నాడు, ఆయన యొక్క పరిశుద్ధ నీ తట్టు నేను హల్లెలూయా అంటే, అయ్యా నన్ను బలపరిచేది నీవే కనుక, అందుకే నేను బలహీనుడైనప్పటికీ కూడా నీ బలము కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అంటాడు కదా, బలహీనులను దేవుడు బలపరుస్తాడని, అజ్ఞానులకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడని కదా. బలము కలిగిన వారిని చిగ్గుపరచడానికి దేవుడు లోకములో బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వారికంటే బలము కలిగిన వారుగా, వారికంటే జ్ఞానము కలిగిన వారుగా, వారికంటే చక్కని నేర్పరితనంతో పనిని చేయగలిగిన వారు దేవుడి సహాయమును దేవుడు దయచేస్తారు. అందుకే ప్రతి ఒక్కరము కూడా మనం దైవ సన్నిధికి వచ్చిన తర్వాత, నా జీవితంలో నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చిందని మనము ఇంటి దగ్గర ఉండేదానికంటే కూడా మనం బలపరిచే దేవునిని మనము వెదకగలిగినప్పుడు దేవుని కార్యాలు మన గృహాలలో, మన జీవితాల్లో, మన బిడ్డల్లో మనం చూడగలుగుతాం. దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మనము కార్యాలు దేవునినే మనం ఏం చేయాలి? వెతుకుదాం. ఆయన బలమును వెతుకుదాం, ఆయన సన్నిధి వెతుకుదాం, ఆయన వెలుగును వెతుకుదాం. ఆయన సన్నిధి మనం ఎప్పుడు వెళ్ళాలి? నేను ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి? నేను ఎప్పుడు ఆయన సన్నిధిలో నా సమస్యల కొరకు నేను ప్రార్థనలు నేను చేయాలి? ఆశతో మనం ఉండాలి. అప్పుడు మనం ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏం చేస్తాం? ఆయన సన్నిధి వెతుకుచూ మనం వచ్చేస్తాం. ఆయన సన్నిధిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయము. కీర్తన గ్రంథంలో ఉంచి 76వ కీర్తన 18వ వచనం చదువుదాం. మొదటి వచనం చదువుదాం. గొప్పది. హల్లెలూయా. ఎక్కడుంది? అంతేనా?
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టేసి నయోమి ఎక్కడికి వెళ్ళింది? అక్కడ ఉందా క్షేమము? కోల్పోయింది కదా. జాగ్రత్త. మళ్ళా తిరిగి ఆమె బెత్లెహేములోకి వస్తేనే, దైవ సన్నిధిలోకి వస్తేనే, దేవునితో సహవాసం చేస్తేనే నీకు మళ్ళా తిరిగి భవిష్యత్తు అనేది ఉంది, దీవెన అనేది ఉంది. నువ్వు అక్కడ వెతకకుండా నాకు ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ బాధలు వచ్చాయి, నాకు ఇక్కడ కష్టం వచ్చిందని చెప్పి మోయాబు దేశంలో ఆశీర్వాదాలు వెతికితే, నీ క్షేమాన్ని వెతికితే అక్కడ నీ క్షేమం ఎక్కడ దొరుకుతుంది? అక్కడ నువ్వు ఎలా క్షేమంగా ఉంటావు? నువ్వు వెతకవలసింది ఎక్కడ? దైవ సన్నిధిలో కదా. దేవుడు దొరికేది దైవ సన్నిధిలో కదా. స్వస్థత దైవ సన్నిధిలో కదా. బలము దైవ సన్నిధిలో కదా. నీవు దైవ సన్నిధికి మనం క్షేమముగా, మన దైవ సన్నిధికి మనం దూరంగా ఉంటే మనం ఎలా క్షేమంగా ఉంటాం? అందుకంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. అందుకే ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడు కూడా మనము దైవ సన్నిధి కంటే మనం మోయాబునో లేకపోతే మరొక దానినో మనం వెతకటానికి వీల్లేదు. నీ బ్రతుకు, నీ జీవము, నీ ప్రాణము, నీ ఎదుగుదల అన్నీ కూడా దైవ సన్నిధిలోనే ఉంచబడి ఉన్నాయి. అందుకంటాడు, అక్కడ నీకు క్షేమమైనటువంటి స్థితిని దేవుడు దైవ సన్నిధిలో ఉంచాడు. అక్కడ నీ ప్రాణమునకు దేవుడు నెమ్మదిని అక్కడ ఉంచాడు. అక్కడ నీ సమస్యలన్నిటికీ పరిష్కారమును దైవ సన్నిధులను దేవుడు సిద్ధం చేశాడు. కనుక అక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే, మన ప్రార్థనలు మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయములను దేవుడు చేస్తాడు. అలాగనే కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆయనే నిన్ను, హల్లెలూయా. కనుక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? మన భారాలు మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తాం? దేవుని మీద వేస్తాం. అయ్యా, భర్త కష్టపడుతున్నాడు, లేదా పిల్లోడు కష్టపడుతున్నాడు, కానీ అవి ఇంటికి రావట్లేదయ్యా. నేను చాలా అప్పులతో, చాలా బాధతో, అందరిలాగా నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, సమాధానంగా ఉండలేకపోతున్నాను. 10 మందితో కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు, కానీ నా హృదయంలో ఉన్న వేదన, నా హృదయంలో ఉన్న బాధ, ఈ వారం వల్ల నేను కట్టవలసి ఉన్నాయి, ఈ వారం వల్ల నేను చేయవలసినటువంటి చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డబ్బుల మీద ముడిపడి ఉన్నాయి. కానీ నా ఒక్క కష్టార్జితం సరిపోవట్లేదు. నా బిడ్డలు కష్టపడినటువంటి సమయము ఇస్తున్నప్పటికీ వారు కష్టపడుతున్నారు, కానీ ఇంటికి రావాల్సిన సమయంలో డబ్బులు ఇంటికి రాకుండా ఉన్నాయి. నాకు ఏడుపు తప్ప. నేను ఉండి పెడుతున్నాను, ఈ వారములోనైనా మార్పు వస్తారు, ఈ వారములైనా తీసుకొస్తారు, ఈ వారములోనైనా నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నాను తప్ప, నాకు ఏ వారము ఏ రోజు కూడా సంతోషమే లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, మనం పోట్లాడో బలముతోనో మనకు కలిగిన దానితో మనం ఏమీ చేయలేవు, కానీ నీ భారములను మోయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. అప్పుడు ఆయన మీదకి వెళ్ళి మనం ఏం చేయాలంటే, నీ భారములను దేవునికి ఆయన మీద వేయాలి. అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఏ రూపముగా ఆదుకుంటాడు? ఏ విధముగా దేవునికి సహాయం చేస్తాడు? ఏ విధముగా నీకు సమాధానం ఇస్తాడు? ఏ విధముగా నీకు నెమ్మదిని దేవుడు దయచేస్తాడు మనకు తెలియదు. అప్పుడే నీకు సంతృప్తి అనేది వస్తుంది. నీ హృదయంలో ఉన్న వేదన, బరువు, భారము ఇదంతా కూడా తొలగిపోతుంది. నేను నా దేవునికి అప్పగించాను, నా సమస్య దేవుడే పరిష్కరిస్తాడు, నా సంకటములని దేవుడే కుదురుస్తాడు. సమాధుల నుండి ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఆదుకునేవాడు దేవుడు అన్నప్పుడు, ఆదుకునే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా విసుగుక నిత్యము నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ క్షేమము కొరకు, నీ కన్నీటికి, నీ సమస్యలకు కారణమైన ఏదైతే ఉందో అది దేవుని చేతికి అప్పగించండి, ఆయన మీద వేయండి. నీ విడుదల పొందండి, నిశ్చింతగా ఉండండి. ప్రభువే తప్పకుండా మనకు సహాయమును దయచేస్తారు. తద్వారా మనకు చాలా చక్కటి తృప్తి, ఆనందము, సంతోషం మనకు కలుగుతుంది అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 63వ కీర్తన
మొదటి వచనం నుండి మనం చదువుదాం. దేవా నా దేవుడవు నీవే. అది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం దేవునిని వెదకాలి కదా. ఎవరిని వెదకాలి? మనం దేవునిని వెదకాలి, దేవునినే మనం వెంబడించాలి. అప్పుడే మనకు సంతోషము, ఆనందం అనేది దొరుకుతుంటుంది. కనుక ప్రియ పిల్లలారా, ప్రతి ఒక్క సమస్య నీ జీవితంలో సంతోషము లేకుండా, సమాధానం లేకుండా ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టవచ్చును. అయితే నీకు సంతోషం ఇచ్చేవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు, నీ దుఃఖమును దేవుడు ఒక ఆనందముగా మార్చేవాడు, నీ బూడిదకు ప్రతిఫలముగా పూదండనిచ్చేవాడు, నీ దుఃఖమునకు ప్రతిఫలముగా ఆనంద తైలమును నీకు ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. కనుక మనము కృంగిపోకుండా మనం ఏం చేయాలంటే, దేవునిని మనం వెంబడించాలి. అప్పుడు దేవుడు మనలను ఆదుకుంటాడు. వెంబడించినప్పుడే దేవుడు ఆదరణ దొరుకుతుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యము. అనుకూల సమయమందు, అది అనుకూల సమయమందు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ నేను ప్రార్థన చేసాను, దేవుడు సహాయం చేయలేదు అనుకుంటున్నావు, కానీ ఒక అనుకూలత అనేది ఉందా లేదా మనం చూడాలిగా, అంతేనా? అనుకూలత అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి అనుకూలత ఉంటేనే మనం ఏదైనా, మన పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా అనుకూలత ఉండాలి. మన పిల్లలకి ఏదైనా మనం చేయాలన్నా ఏముండాలి? అనుకూలత ఉంటేనే మనం ఏదైనా చేస్తాం. ఇప్పుడు యేసు ప్రభు వారు తను ప్రేమించేటువంటి లాజరు చనిపోతే రాలేదని అనుకుంటున్నారు. ఆయన ఒకవేళ ఎందుకు ఆగాడో వారు అర్థము చేసుకోలేదు. అందుకే వారు దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు తప్ప వారు దేవుణ్ణి ప్రేమించేవారుగా లేకపోయారు. అంటే కొన్ని ఆలస్యాలలో మనం అనుకున్నది వెంటనే జరగపోయేసరికి మన జీవితాల్లో రకరకాల ఆలోచనలు, రకరకాల పరిస్థితులు మన జీవితాల్లోనికి వచ్చేసి విశ్వాసులను సహితము పడగొట్టేస్తుంది, విశ్వాసులను సహితము కృంగదీసేస్తుంది, విశ్వాసులు సహితము లోకములో పాపములో పడిపోయేటట్లుగా అపవాది చేసేస్తాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన యొక్క జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన సంతోషాన్ని పోగొట్టుకుని దుఃఖములోని జీవితకాలం అంతా ఉండాల్సి వస్తుంటుంది. వాక్యముల నుంచి మీకు చూపిస్తాను. అక్కడ అంటున్నాడు కదా, అనుకూల సమయమందు దేవుడిని మొరను విని నీకు ఉత్తరం ఇస్తాడు. రక్షణ దినమందు తప్పకుండా ఆదుకుంటాడు. ఇంకా సమయం ఉంది. అదే కన్నది, నీరు ద్రాక్షరసం అయిపోతున్నప్పుడు వెళితే సమయం ఉందన్నాడు లేదా? ఉంది, ఇంకా సమయం ఉంది. నువ్వు అనుకుంటున్నావు సమయం లేదు, అయిపోతున్నా, నువ్వు కంగారు పడుతున్నావు. పరిస్థితులు చూసి, అక్కడ పరిస్థితులు చూసి నువ్వు కంగారు పడుతున్నావు. దేవుడు నా సమయం ఇంకా రాలేదు, వస్తుంది, నేను వస్తాను. నేనున్న సమయంలో నీకేం భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను తప్పకుండా నిన్ను ఆదుకుంటాను. అవమానం రానికుండా, నింద రానికుండా, నీకు ఏ కీడు నీ మీదకు రాకుండా నేను నీకు సహాయమును చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలకి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? అనుకూల సమయాలు దేవుడు ఇస్తాడు లేదా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను అంటే ప్రభు ఇచ్చే ప్రతిదీ కూడా మనకేంటిది? అనుకూలమైనది.
నీ సమస్యలు దేవునికి చెప్పుకోవటానికి, నీ సమస్య నుంచి విడుదల కలగటానికి దేవుడిచ్చే ప్రతి సమయము కూడా విలువైనది. అందుకే అంటాడు, సమయం విలువైనది కాబట్టి అజ్ఞానుల వలె నడుచుకోక, అజ్ఞానుల వలె ఆలోచించుకోకుండా జ్ఞానము కలిగి దేవుడు ఏం చేశాడు నాకేంటి అని అజ్ఞానంగా ఉండొద్దు. దేవుడు ఆదుకునేవాడు, దేవుడు ఆదరించేవాడు, దేవుడు కన్నీరు తుడిచేవాడు. ఆయన మనలాంటి మనుషుడు కానే కాదు. ఆయన తప్పకుండా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. అలాంటి నమ్మికతో మనందరం దేవుని పిల్లలకు సాగిపోదాం. దేవుడి మాటలు మన ఎన్నికలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. కృప కలిగిన దేవా, దయ కలిగిన మా ప్రభువా, ఈరోజు చెప్పబడినటువంటి విలువైన మాటలు బట్టి వందనాలు ప్రభువా. బిడ్డల ప్రభువా, నేను అనేక సంవత్సరాల నుంచి వస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు ఏమి అనుకూలముగా నా ప్రార్థనను బట్టి నా కుటుంబానికి చేశాడు, నా బిడ్డలకు చేశాడు, నా భర్తకు చేశాడు. నా జీవితంలో నా చేతి పని దీవించబడింది, వ్యాపారం దీవించబడింది, వ్యవసాయాలు దీవించబడ్డాయి. నాకు ఇల్లు ఉందా, నాకు వాకులు ఉందా, భోజనం ఉందా, శాంతి ఉందా, సమాధానం ఉందా? నా పిల్లలకి ఏముంది? అసలు నాకేంటి ఈ పరిస్థితి? అవును నాయనా, చాలాసార్లు మా జీవితాలలో దేవుని సన్నిధిలో అనుకూలత లేకపోవటం, దేవుని సన్నిధిలో అవమానాలు రావటం, దేవుని సన్నిధిలో ఇబ్బందులు రావటం, నేను ఆ సన్నిధికి వెళ్ళటం మంచిది కాదు, అక్కడ నన్ను ప్రేమించేవారు లేరు, అక్కడ దైవజనుడు ఎప్పుడు నా కోసమే వాక్యం చెబుతున్నాడు, నన్ను గాయపరిచేటట్లుగా, నన్ను ఇబ్బంది పెట్టేటట్లుగా నన్ను చాలా కృంగదీస్తున్నాడు. ప్రతిదానికి అనుకూలమైన సమయము దేవుడు ప్రార్థన చేస్తున్న పిల్లలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అనుకూలమైన సమయం దేవుడు ఇస్తున్నాడు. అందుకే అనుకూల సమయమందు నేను నీ మొరను నేను వింటున్నాను, నేను ఆదుకుంటున్నాను అంటున్నాడు. ఆయన ఎప్పుడు నీకు అనుకూలంగా నీ మొర విని సహాయం చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇచ్చిన ప్రతి సమయము నీకు అనుకూలమదని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా దేవుని పాదాల దగ్గరికి మనం వచ్చేయటమే, అక్కడ కూర్చోవటమే, ఆయన ఎదుట మన కన్నీటితో కనిపెట్టి ప్రార్థన చేయటమే మనం చేయాల్సింది. ఆయన ఎప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద పడుతుందో, ఆయన ఎప్పుడు అనుకూలముగా నీ ప్రార్థన విని నీకు సహాయమును చేస్తాడో అప్పటి వరకు కూడా దేవుని అనుకూలత కొరకు కనిపెట్టుకునేవారుగా, దేవుని అందు విశ్వాసం కలిగిన వారుగా మనం ఉన్నట్లు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, అనుకూలమైన సమయమునైనా ఇరుకులో ఇబ్బందులలో కూడా దేవుడు అనుకూలత ఇస్తాడని, కరువులో కాటకములో కూడా దేవుడు అనుకూలతనిస్తాడని, లేకపోతే అనేకమైనటువంటి శత్రువుల మధ్య కూడా నాయన ప్రాణాపాయమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మేము సముద్రములు విసిరివేయబడినప్పటికీ, చేప గర్భములో ఉన్నప్పటికీ కూడా అనుకూల సమయంలో నీ ప్రార్థన దేవుడు వింటాడని వాక్యం చెబుతుంది. కనుక ప్రభువా, విసిరివేయబడుతున్నామేమో, త్రోసివేయబడుతున్నామేమో, ఎగతాళి చేయబడుతున్నామేమో, హేళన చేయబడుతున్నామేమో, పరిస్థితులు బట్టి అసలు వీడెంత ఆప్ట్రల్ అన్నట్టుగా మా పరిస్థితులు ఉంటున్నాయేమో. ప్రభువా, నీ ఉన్నాయినా ఎందుకు పనికిరాని వాడిని బలమైన జనాంగముగా చేయటానికి నీకేమి అసాధ్యమయ్యా? ఏది అసాధ్యము? కనుక నీ చేతుల్లో పెడుతున్నాను. పిల్లలందరినీ అయినా పేరు పేరు వరుస జ్ఞాపం చేసుకోండి. వారి యొక్క జీవితాలలో భయభ్రాంతులు ఇచ్చినైనా పూర్తి విడుదల పిల్లలకు దయచేయండి. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. పరిస్థితులు అనుకూలంగా లేవు, ఒక్క కుమారుణ్ణి దేవునికి ఇచ్చే పరిస్థితి దేవుడు చూసుకుంటాడు. నా వేదన ఆయనకి తెలుసు, నా విశ్వాసం ఆయనకి తెలుసు. నేను ఆయన మాటను ఎంత నమ్ముతున్నాను, ఆయన మాట కొరకు నేను ఎలాగో త్యాగం చేస్తున్నానో, సమర్పణ కలిగి ఉన్నాను నాకు దేవునికి తెలుసు. ఆయన చూసుకుంటాడు. నేనేమి దిగులు పడను. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే నాకు ఆహారము, అదే నాకు ఇష్టం. నేను దేవుని బిడ్డగా ఆయన పనిని చేయటమే, ఆయన కొరకు నమ్మకముగా ఉండటమే. ఈ విధంగా నాయన నా పిల్లలందరూ మంచిగా ఉండటానికి సహాయం దయచేయండి. రేపు జరిగేటువంటి పునరుత్థాన ఆరాధనలో ప్రభా మళ్ళీ మేము చక్కగా సాగిపోవటం సహాయం దయచేయండి ప్రభా. ఏ దుష్టునికి అపవాదికినైనా నా పిల్లలు ఎవరి మీద అధికారం లేకున్నట్లు వచ్చేయమని మంచి దేవునికి, గొప్ప దేవునికి నా పిల్లలందరినీ కూడా అప్పగిస్తూ మనం తగ్గించుకుంటూ యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, పరమరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కాపుదల, సమాధానము, దీవెన
సదాకాలము ఆయన ప్రేమించి ఆయన పాద నిదానములో విశ్వాసముతో ప్రభు ప్రార్థిస్తున్న ప్రియ పిల్లలకును శబ్దంతుల ద్వారా విరుస్తున్నటువంటి బిడ్డలకును సదా తోడై ఉండును కాక. ఆమేన్.